అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పైలెలగెచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీ అందరితో ఒక మాటను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎలాంటి శోధన, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినా ఎన్నడూ వెనుకడుగు వేయద్దు. ఒకవేళ క్రైస్తవుడు వెనుకడుగు వేయడం ప్రారంభిస్తే దాని అర్థం ఏంటి తెలుసా? మనం పూర్తిగా ప్రభు నమ్మలేదని అర్థం. ఈరోజు మీరు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నారు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నారు. వాటన్నిటికీ తగిన ప్రతిఫలాన్ని 100% నా ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు, ఆయన శక్తి కలిగిన దేవుడు. ఆయన ఏమీ లేనంటి వారి బ్రతుకులో అన్నీ కలుగు చేయగలిగిన ఒకే ఒక్క సమర్థుని గనక మీరు వెనుకడుగు వేయొద్దు. మన ప్రభు మీ భుజము తట్టడానికి ఇష్టపడుతున్నాడు. కృంగిపోయిన చోట నిలబెట్టాలని ప్రభు ఆశపడుతున్నాడు. దేవుని వాక్యంలో చాలా అద్భుతమైన సందర్భము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 15వ మాట చదవగలిగితే, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడుకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. దేవుడు ఈ ప్రజలందరికీ ఇస్తున్న భరోసా ఏంటో తెలుసా? యుద్ధం చేసేది మీరు కాదు, మీ పక్షాన నేనే యుద్ధం జరిగిస్తానని ప్రభు వారికి స్వయాన్న మాటిచ్చారు. ఇంతకు మించిన ధైర్యం ఈ ప్రపంచంలో ఎవరన్నా మనకి ఇవ్వగలరంటారా? ఈరోజు అదే మాట మీతో పంచుకుంటున్నాను. ఇంతకాలం మీరు ఎన్నో విషయాల్లో పోరాడుతూ వచ్చారు. ఆర్థిక పరంగా పోరాడారు, కుటుంబ సమస్యలను జయించడానికి మీ వంతు ప్రయత్నాలు మీరు చేశారు. ఉద్యోగాలు రావాలని, ఉన్నతమైన చదువులు చదువుకోవాలని రకరకాల ప్రయత్నాలు మీరు జరిగించారు. చివరాఖరికి ఏమైపోయిందంటే మన బలము, మన ఆరోగ్యం అన్నీ క్షీణించిపోయే. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నారు. మీ పక్షాన దేవుడు యుద్ధం జరిగించబోతున్నాడు. మీరు శోధనల వైపు చూసి వెనుకడుగు వేయొద్దు. మీ చుట్టూ కలుగుతున్న పరిస్థితులు బట్టి కృంగిపోవాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఏ కార్యమైనా జరిగించగలడు. శూన్యములో సృష్టించేసిన దేవుడు ఏమీ లేని నీ జీవితంలో కార్యం జరిగించలేడా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. వెనుకడుగు వేయొద్దు. ఇక్కడ దేవుడు తన ప్రజలతో అంటున్నాడు కదా, మీరు వారిని చూసి భయపడద్దు, వారి సైన్యమును చూసి భయపడద్దు. మీరు జడియాల్సిన అవసరం ఏమీ లేదు. వారు బహుశా మీకంటే బలవంతులై ఉండొచ్చు, మీకంటే శక్తివంతులు, జ్ఞానవంతులై ఉండొచ్చు, యుద్ధములు చక్కటి నైపుణ్యత కలిగిన వారై ఉండొచ్చు. అయినా కానీ యుద్ధము నేను జరిగిస్తాను, మీరు ఊరకనే నిలుచుండి చూడండి దేవుడు వారికి వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు మీరు శోధన చూసి భయపడుతున్నారన్న సంగతి నాకు తెలుసు. ఎందుకంటే మనం ఎక్కువ మనుషుల మాటలు వింటాం. ఎవరు వచ్చి ఏమంటారు తెలుసా? మీకు ఉద్యోగం రాదండి, ఇంకా చాలామందికి రాలేదు, మీకు కూడా రాదు. కొంతమందికి రోగం నయమవ్వలేదండి, మీకు కూడా నయమవ్వదని కొన్ని బలహీనపరిచే మాటలు చెప్తారు. ఇంకేంటండి, వయసు అయిపోతుంది, వివాహం జరగదేమో, ఇంకిల్లు మీరు ఎక్కడ కట్టుకుంటారండి, ఆ స్థలం కాస్ట్ పెరిగిపోయింది, మీ లైఫ్లో ఏది మీరు సాధించలేరని పలు రకాల మాటలు మనుషులు మన చెవిలో ఊతున్నప్పుడు మనమేమనుకుంటామంటే నిజమేనేమో అన్న ఆలోచనకు వస్తాం. మనుషులు చెప్పింది ఏది మీరు లక్ష్య పెట్టొద్దు. మనం చూడాల్సిందంతా ఒకటే, ప్రభు శక్తి వైపు చూడాలి. దేవుడు ఏ కార్యాలు జరిగించగలడో చూడాలి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకు ఎర్ర సముద్రం ఎదురవగానే వెనకాల తరుముతున్న ఫరో వైపు చూశారు. ఆ ఫరోని చూసి భయపడ్డారు. నేనేమనుకుంటాను తెలుసా? వారు ఫరో శక్తిని గ్రహించగలిగారు, కానీ ఆ ఫరో నుంచి విడిపించి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఉన్నతమైన మార్గాలు నడిపించగలిగిన దేవుని శక్తి వైపు వారు చూడలేకపోయారు. మోషే కూడా ప్రార్థించాడు, ప్రభా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్రభు అన్న మాట ఏంటి తెలుసా? మోషే, నువ్వు ఎట్లా ప్రార్థిస్తున్నావయ్యా? నీ కర్రను చాపు, మీరు సాగిపోండి, ఆగాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే నడిపిస్తున్న దేవుడు నమ్మదగిన వాడు. విడిపిస్తున్న దేవునికి తెలీదా బ్రతుకులు ఏం కార్యాలు జరిగించాలో, ఎవరినెక్కడ నిలబెట్టాలో దేవునికి తెలీదా? దేవునికి అన్నీ తెలుసు. ఈరోజు మీ బ్రతుకులో శోధనలు వస్తున్నాయి, దేవుడు చూడలేదని మీరు అనుకుంటున్నారా? మీ బ్రతుకులో ఎన్నో ఓటములు వస్తున్నాయి, దేవునికి తెలియదని మీరు అనుకుంటున్నారా? అర్ధరాత్రులు ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్న మీ కన్నీరు ప్రభు చూడట్లేదు అనుకుంటున్నారా? సమస్తము ప్రభువుకు తెలుసు. కంగారు పడకండి, శోధనలు చూసి భయపడకండి, దేవుని శక్తి వైపే చూడండి. దేవుడు అధికమైన మేలులు జరిగిస్తాడు. మా తల్లిదండ్రులకు చాలామంది చెప్పిన మాట ఏంటంటే, మీ అబ్బాయికి డబ్బులు ఖర్చు పడితే మీరు అప్పులు పాలైపోతారు. వెనకాల 2 ఆడపిల్లలు ఉన్నారు, మీ అబ్బాయిని ఇంటికి తీసుకెళ్ళిపోయి ఆఖరి కోరికలు తీర్చామన్నారు. మనుషులు ఏమన్నా తెలుసా? మాకుండే బలహీనతలు చూసి ఇంకా నా బ్రతుకులో కార్యం జరగదేమో అనుకున్నారు. కానీ విశ్వాసంతో ఒక అడుగు మేము ముందుకేసాం, ఒకే ఒక్క అడుగు మేము ముందుకేసాం. ఆ ఒక్కడిగే మా కుటుంబ పరిస్థితులను మార్చింది. ఈరోజు మీరు కూడా ఒక్క అడిగేయచ్చు కదా ప్రభు కోసం. శోధనల మధ్యన, వేదనల మధ్యన, అయ్యా నన్ను ఓడిపోనివయ్యా, నన్ను బలహీనపరచవయ్యా,
నీ వైపు చూసి శక్తిని సంపాదించుకుంటానయ్యా. యెహోవా వైపు ఎదురు చూచు వారు నూతన బలం పొందుకుంటారన్నట్లు ప్రభా నీ వైపే నేను చూస్తానయ్యా. ఈ రెక్కలను బలపరచయ్యా, ఈ కాళ్ళను బలపరచయ్యా, నాకు చక్కటి ఆలోచన పుట్టించయ్యా, శోధన జయించే శక్తిని నాకు దయచేయి ప్రభా అని నువ్వు ప్రార్థించగలిగితే నీ పక్షాన్ని యుద్ధం జరిగించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ధైర్యంగా ఉండండి. నా బ్రతుకులో క్యాన్సర్ని దేవుడు ఇచ్చాడు, కానీ ఆన్సర్ కూడా ప్రభు ఇచ్చాడు. ఈరోజు మీ బ్రతుకులో శోధన ఉందా? ఆ శోధనకు కూడా పరిష్కారం నా ప్రభే. దేవుడే మీకు చక్కటి జ్ఞానం ఇచ్చి ఈ పరిస్థితులన్నింటినీ కూడా, ఈ ప్రతికూల పరిస్థితులన్నింటిలో కూడా నూతన కార్యాలు జరిగిస్తాడు. దైవజనుడిగా చెప్తున్నాను, వెనుకడుగు వేయకండి. ఒక్క అడుగు ముందుకేస్తే 100 అడుగులు హెచ్చించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్.